హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఇంతకు ముందు వీడియోలో అరుణాచలం వెళ్ళాము. అక్కడ దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. ఆ దర్శనం అంతా ఎలా జరిగింది, గుడి లోపల డెకరేషన్ అంతా నేను ఎలా ఉందో పోస్ట్ చేశాను అనమాట. ఈ వీడియోలో గిరి ప్రదక్షిణ చేసిన వీడియో అనమాట. గిరి ప్రదక్షిణ సమయంలో చుట్టూ ఉండే అష్టలింగాల గురించి, అసలు గిరి ప్రదక్షిణకి ఎంత సమయం పడుతుంది ఏంటి అనే విషయాలతో ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను అనమాట. మేమైతే దర్శనం చేసుకునేసరికి 3 గంటల సమయం పట్టింది. తర్వాత రూమ్కి వెళ్ళి ఒక 2 అవర్స్ తర్వాత అయితే మళ్ళీ వచ్చామన్నమాట. ఇంచుమించుగా 4 గంటల సమయానికి అయితే గుడి దగ్గరికి వచ్చామండి. గుడి దగ్గరికి వచ్చేసరికి ఎదురుగా ఒక షాప్లో కరుంగుని మాలలు అయితే అమ్ముతున్నారనమాట. ఆ కార్డు స్కానర్ కూడా ఒరిజినల్గా ఉందన్నమాట. ఈచ్ వన్ 550 రూపీస్ అని చెప్తే 2 కరుంగుని మాలలు అయితే తీసుకున్నాం. ఇంకా మనకి ఏమన్నా తాళ్ళు లాంటివి కావాలంటే తీసుకోవచ్చు అనమాట. గిరి ప్రదక్షిణ మొదలుపెట్టే ప్రతి ఒక్కరూ కూడా రాజగోపురం ముందుగా ఇలా దీపాన్ని కానీ కర్పూరాన్ని కానీ వెలిగించి స్వామివారికి, స్వామి నీ గిరి ప్రదక్షిణ మొదలు పెడుతున్నాం, ఈ గిరి ప్రదక్షిణ ఫలవంతం చేయవలసిందిగా అని కోరుకుంటూ స్వామివారికి నమస్కారం చేసుకొని ఇక్కడి నుంచి అయితే గిరి ప్రదక్షిణ మేము మొదలు పెట్టేసరికి ఇంచుమించుగా 4:30 అలా అయిందనమాట అండి. మీకు దీపాలు, ప్రమిది లాంటి ఏవైనా కర్పూరం కావాలంటే అక్కడ మొత్తం అన్ని షాప్స్ పెట్టి అయితే అమ్ముతారనమాట. ఇప్పుడు మీరు చూసారు కదండి, ఇదైతే స్వామివారి రథోత్సవానికి ఉపయోగించిన రథం అనమాట. ఈ రథం అంటే 3 రోజుల క్రితమే మహాదీపం వెలిగించినప్పుడు రథోత్సవం అయితే జరిగింది. గిరి ప్రదక్షిణలో ముందుగా మనం అష్టలింగాల్లో ఇంద్రలింగాన్ని అయితే దర్శనం చేసుకుంటాం అనమాట. స్వామివారి గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు ఉంటుంది. 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసి రావాలంటే ఖచ్చితంగా ఎక్కడ ఆగకుండా చేస్తే ఇంచుమించుగా 4 నుంచి 5 గంటల సమయం పడుతుందండి. పెద్ద వయసు వారు ఉండి అక్కడక్కడ ఆగితే ఆ సమయం అయితే ఇంకా కొంచెం పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇంద్రలింగం తర్వాత మనకి వచ్చేది అగ్నిలింగం. అగ్నిలింగం దగ్గర కూడా దర్శనం అయిపోయిన తర్వాత అగ్నిలింగం తర్వాతే రమణ మహర్షి ఆశ్రమం ఉంటుందండి. రమణ మహర్షి ఆశ్రమానికి కొంచెం దగ్గరలో ఒక అమ్మవారి ఆలయం అయితే ఉంటుంది. ఈ అమ్మవారి ఆలయం దగ్గర ప్రతి ఒక్కళ్ళు కూడా తమకి ఎటువంటి కీడు, దృష్టి దోషాలు లాంటివి తగలకుండా ఉండడం కోసమంటే నిమ్మకాయలు దిష్టి తీసి ఇలా శూలానికి గుచ్చుతారండి. ఇలా గుచ్చడం వల్ల ఏంటంటే ఎప్పుడు కూడా ఎలాంటి చెడు దిష్టి తగలకుండా ఉంటుందని ఇక్కడ ప్రజల నమ్మిక అంట. ఇక్కడ అందరూ దిష్టి తీస్తూ ఉంటారు అనమాట. ఎవరికాళ్ళు కొంతమంది తీసుకుంటారు, పిల్లలకు కూడా తీస్తూ ఉంటారు. అలాగా మేము కూడా నిమ్మకాయలు దిష్టి తీసి ఇక్కడ శూలానికి అయితే గుచ్చామండి. తర్వాత రమణ మహర్షి ఆశ్రమానికి అయితే వెళ్ళాము. మామూలుగా ఎప్పుడు కూడా రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళమండి, ఎప్పుడు గిరి ప్రదక్షిణ చేసేస్తాం అనమాట. చేసిన తర్వాత నెక్స్ట్ డే వచ్చి అయితే రమణ మహర్షి ఆశ్రమానికి అయితే వెళ్తాం. కాకపోతే ఈ ఇయర్ మేము కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాం కాబట్టి రమణ మహర్షి ఆశ్రమంలో కూడా వెళ్ళాము. ఇదివరకు అయితే రమణ మహర్షి ఆశ్రమంలో ఫస్ట్లో వెళ్ళినప్పుడు వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, కానీ ఉండే కొలది అదే ఎక్కువైపోతుందని చెప్పి ఇప్పుడైతే అలౌ చేయట్లేదు. రమణ మహర్షి ఆశ్రమంలో అయితే ఎలాంటి వీడియోస్ తీయలేదు. కానీ రమణ మహర్షి ఆశ్రమంలో మనం అక్కడ ఉండగానే నెమళ్ళు భలే ఎగురుతూ కనిపిస్తాయి అనమాట. మేము వెళ్ళినప్పుడైతే మాకు ఒక 3 నెమళ్ళు అయితే కనిపించినాయి అండి. చూసారా ఎంత చక్కగా మనుషుల ముందే ఎగురుతూ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమం దాటిన తర్వాత వినాయక స్వామివారి దేవస్థానం వస్తుంది. ఇక్కడి నుంచి కూడా కొంతమంది గిరి ప్రదక్షిణ మొదలుపెట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆగుతారనమాట. కొంతమంది రాజగోపురం దగ్గర మొదలు పెడతారు, కొంతమంది రమణ మహర్షి ఆశ్రమం దగ్గర నుంచి మొదలు పెడతారు, కొంతమంది వినాయక స్వామి టెంపుల్ నుంచి అయితే మొదలు పెడతారనమాట. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. గిరి ప్రదక్షిణ సమయం కూడా ఎవరికి నచ్చిన సమయంలో వాళ్ళు చేస్తూ ఉంటారండి. ఇక్కడైతే సాధువులందరికీ కూడా భోజనం పెట్టి ఒక్కొక్కరికి దుప్పట్లయితే పంచిపెడుతున్నారు అనమాట. మనం గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ఇలా చాలామంది సాధువులకి బట్టలు కానీ, భోజనం ఇలా ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. మేము ఎప్పుడూ కూడా మహాదీప దర్శనం కోసమే ఈ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటామండి. రాత్రి సమయంలో అంటే చీకటి పడిన తర్వాత అయితే జ్యోతి దర్శనం అవుతుంది. ఇదిగోండి అగ్నిలింగ స్వరూపమైన ఈ మహాదీపాన్ని మీరు కూడా దర్శించి తరించండి. నైట్ టైంలో వెళ్తే గిరి ప్రదక్షిణ చేస్తేనే మాత్రం కనిపిస్తుంది అనమాట. మనం దారిలో వెళ్ళేటప్పుడు ఈ దారంతా కూడా వివిధ రకాలన్నీ మనం చూస్తూ ఉంటాం. రకరకాల దేవాలయాన్ని, ఇదిగోండి ఇలాంటి ఆవులు అన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. దారిలో మనకి సైడ్లో గ్రిల్స్లా కట్టేసి ఉంటాయి అన్నమాట. మెస్లోంచి మనకి జింకలు లాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయండి. ఇప్పుడైతే మేము ఒక్కొక్క లింగాన్ని దర్శనం చేసుకుంటూ వస్తున్నాం కదా, ఇలా ఉన్న లింగాల గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం.
తెలుసుకునే ముందు మధ్యలో జింకలు, లేళ్ళు కనిపించినాయి అని చెప్పాను కదండీ! ఇగోండి చూడండి ఇవైతే నైట్‌లో గూడా భలే మనం నడిచే దారికి పక్కనే వచ్చినియనమాట. చాలా బావున్నాయి అన్నీ గూడా. ఇక్కడ జింకలకి కొంతమందయితే ఫుడ్ పెడుతున్నారనమాట. మనం పెట్టే అయితే అవి తింటున్నాయనమాట. జింకలు చూడగానే నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇప్పుడైతే అరుణాచల గిరి గురించి, అలాగే చుట్టూ ఉన్న దేవాలయాల గురించి తెలుసుకుందాము. చుట్టూ ఈ అష్టలింగాలే కాకుండా అడుగడుక్కి ఒక గుడిలా ఉంటదండి. ప్రతి చోట కూడా భక్తులు ఆగి దర్శనం చేసుకుంటూ ఉంటారనమాట. గిరిప్రదక్షిణ సమయంలో చాలా రకాలైన వివిధ రకాల దేవతామూర్తులు అందరూ గూడా మనకి దర్శనమిస్తూ ఉంటారు. అరుణాచల పర్వతాన్ని అగ్నిభూతానికి ప్రతీకగా చెప్తూ ఉంటారు. ఈ పర్వతాన్ని శివుని జ్యోతిర్లింగ స్వరూపంగా కూడా చెప్తూ ఉంటారండి. అరుణాచలంలో స్వామివారు అగ్నిలింగంగా మనకి దర్శనమిస్తూ ఉంటారు. దేవాలయంలోకి వెళ్ళినప్పుడు స్వామివారి అగ్ని స్వరూపం కాబట్టి మనకి లోపల గాలి తక్కువగా ఉండి, వేడిగా ఉండి చెమటలు పడుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైనా వీలున్నప్పుడు స్వామివారి గర్భాలయానికి దగ్గరగా వెళ్ళినప్పుడు గమనించినట్టయితే ఆ ప్రాంతం అంతా కొంచెం మనకి వేడి తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు 8 దిక్కుల్లో 8 లింగాలైతే ప్రతిష్ఠించబడినాయండి. ఈ 8 లింగాలు ఏ లింగం ఏ దిక్కులో ఉందో కూడా తెలుసుకుందాం. అలాగే ఈ 8 లింగాలు కూడా 12 రాసుల వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫలితం ఇస్తుందనమాట. అంటే ఒక్కొక్క లింగం ఒక్కొక్క రాశికి సంబంధించిందనమాట. ఆయా రాసుల వారు ఆ లింగ దర్శనం చేసుకుంటే మంచిదని చెప్తూ ఉంటారు. ముందుగా మనకి దర్శనమిచ్చేది ఇంద్రలింగం. ఇంద్రలింగం తూర్పు వైపుగా ఉంటుందండి. ఇంద్రలింగాన్ని వృషభం, తులా రాశి వారు దర్శించుకుంటే మంచిది. రెండవది అగ్నిలింగం. అగ్నిలింగం ఆగ్నేయంలో ఉంటుంది. అగ్నిలింగం సింహరాశి వారికి మంచి ఫలితాన్ని ఇస్తుంది. మూడవది యమలింగం. యమలింగం దక్షిణ వైపు ఉంటుంది. వృశ్చిక రాశి వారు యమలింగాన్ని దర్శనం చేసుకుంటే మంచిది. నైరుతిలో నైరుతి లింగం ఉంటుంది. నైరుతి లింగం మేషరాశి వారికి చాలా మంచిది. మేషరాశి వారు నైరుతి లింగ దర్శనం చేసుకోవాలి. ఐదవది వరుణలింగం పడమర దిక్కు ఉంటుంది. మకర, కుంభ రాశుల వారికి సత్ఫలితాన్ని ఇస్తుంది. ఆరవది వాయువులో వాయులింగం ఉంటుంది. కర్కాట రాశి వారికి మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది. ఏడవది కుబేరలింగం. కుబేరలింగం ఉత్తరాన ఉంటుంది. ధనస్సు, మేషరాశుల వారికి మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఎనిమిది ఈశాన్యలింగం. ఈశాన్యలింగం మిథున, కన్యా రాశులకి చాలా సత్ఫలితాన్ని అయితే ఇస్తుంది. ఈ ఈ అష్టలింగాలే కాకుండా మధ్యలో సూర్యలింగం, చంద్రలింగం కూడా ఉంటాయండి. గిరిప్రదక్షిణ చేసేవాళ్ళు ప్రత్యేకంగా ఈ 10 ఆలయాల దర్శనాన్ని అయితే తప్పకుండా చేసుకుంటారు. చాలామంది కాలినడకనే తిరుగుతూ ఉంటారండి. ఎవరెవరి సమయానికి తగ్గట్టుగా వాళ్ళైతే వెళ్తూ ఉంటారనమాట. నేనైతే ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం నేను చూసిన ప్రకారం జనం అంతా కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. మీరు గిరిప్రదక్షిణ చూసినట్లయితే ఎక్కడికక్కడ గుంపులుగా జనం కనిపిస్తూనే ఉన్నారండి. ఒక టైం అని కాదు, ఇంకా ఎవరికి నచ్చిన సమయంలో వాళ్ళు గిరిప్రదక్షిణ చేస్తూ ఉంటారనమాట. గిరిప్రదక్షిణ చేసిన తర్వాత దర్శనానికి వెళ్తే కనుక అండి, ఇంతసేపు గిరిప్రదక్షిణ చేసి మళ్ళీ మనం లైన్లో నిలబడాలంటే నిలబడలేము. కాబట్టి ఎవరైనా సరే ముందుగా స్వామివారి దర్శనం చేసుకుని తర్వాత అయితే గిరిప్రదక్షిణకి రండి. మేము గిరిప్రదక్షిణ చేస్తున్న సమయంలో రకరకాలుగా స్వామివారి సంకీర్తనలు చేసుకుంటూ నడిచేవారు కొంతమంది అయితే. కొంతమంది నృత్యం చేస్తూ స్వామివారిని కీర్తిస్తూ చాలా ఆనందంగా అయితే స్వామివారిని స్తుతిస్తున్నారు. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇలా గిరిప్రదక్షిణ చేసే సమయంలో మేము చాలా రకాలైన భక్తులనైతే చూసామండి. కొంతమంది పాటలు పాడుకుంటూ వెళ్తున్నారు. కొంతమంది స్వామివారి నామస్మరణ చేసుకుంటూ, కొంతమంది ఏవో గ్రంథాల్లో ఉన్నాయి వాటిని నెత్తి మీద పెట్టుకున్నవైతే స్వామివారిని స్తుతిస్తూ అయితే వెళ్తున్నారు. ఇలా రకరకాలుగా భక్తితో ఆ మహాదేవుడైన పరమశివుణ్ణి స్మరిస్తూ కూడా గిరిప్రదక్షిణ చేస్తూ ఉన్నారండి. కాలినడకన గిరిప్రదక్షిణ చేయలేని వాళ్ళైతే ఆటోలో చేస్తూ ఉంటారండి. ఇలా ఆటో ఎక్కినప్పుడు కూడా ఆటో వాళ్ళు ఖచ్చితంగా ఈ లింగాలు ఉన్నాయి కదండి, మధ్యలో 10 లింగాలు ఉన్నాయి కాబట్టి ఆ 10 లింగాల దగ్గర కూడా తీసుకెళ్ళి ఆపుతారు. ఆ దర్శనం చేసుకున్నాక మళ్ళీ అయితే తీసుకెళ్తూ ఉంటారు. ఈ ప్రదక్షిణ సమయంలో మనకి
దారిలో అన్ని రకాల వస్తువులు కూడా దొరుకుతూ ఉంటాయండి. అలాగే ఎవరైనా కూడా టిఫిన్స్ తినాలన్నా టిఫిన్ సెంటర్స్ గానీ, అలా మొత్తం షాపింగ్ చేసుకోవాలనే వాళ్ళు షాపింగ్ చేసుకుంటారు. అంటే ఇక్కడ అరుణాచలం వచ్చాము, గుర్తుగా ఇది తీసుకెళ్ళామని చెప్పి కొంతమందయితే కొన్ని కొన్ని వస్తువులు ఇక్కడ కొనుక్కుంటూ ఉంటారండి. ఏ టు జెడ్ ఏది కావాలన్నా సరే ఇక్కడ మనకి దొరుకుతుందనమాట. అలాగా ఇక్కడ నుంచి కొంతమంది మొక్కలు తీసుకెళ్తుంటారు, కొంతమంది దండలు తీసుకెళ్తూ ఉంటారు, కొంతమంది ఇక్కడికి వెళ్ళామని గుర్తుగా పిల్లలకి గాజులు లాంటివి తీసుకుంటూ ఉంటారు కదా! అలా షాపింగ్ చేయడానికి కూడా దారిలో అన్నీ అయితే ఉంటాయన్నమాట. ఈ అష్టలింగాల దగ్గర కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కర్పూరం వెలిగించి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తూ ఉంటారనమాట. ఇక్కడ కర్పూరం వెలిగించేయడం అనేది ఆచారంగా ఉంటుంది. ఇప్పుడైతే మేము వాయులింగం దగ్గరికి వచ్చామండి. ఏ గుడిలో కూడా స్వామివారిని ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ తీయొద్దని చెప్తున్నారు. అందుకని చెప్పి నేను ప్రతి చోట కూడా మీకు పైన ఆర్చ్‌ని చూపించాను కాబట్టి ఎక్కడైతే ఫొటోస్ అయితే చూపించలేదనమాట. ప్రతి సంవత్సరం కూడా ఇలా గిరిప్రదక్షిణ చేసే వాళ్ళకి ఇక్కడ సదుపాయాలు కూడా బాగానే కల్పిస్తున్నారు. ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ కానీ, వాష్‌రూమ్స్ కానీ, ఫస్టే గిరిప్రదక్షిణ అంటే జ్యోతి వెలిగించినప్పుడు గనుక గిరిప్రదక్షిణ చేశామనుకోండి, మొత్తం దారంతా కూడా ప్రతి చోట ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఖచ్చితంగా, అంటే ఎంతమంది జనం వచ్చినా సరే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. నేనైతే మేము ఫస్ట్ వెళ్ళిన ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు కూడా మర్చిపోలేనండి. దీపం వెలిగించే రోజు జనం ఉంటారు. గిరిప్రదక్షిణకి ఇసుక వేసినా రాలనంత జనమైతే ఉంటారనమాట. అలా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫుడ్ అయితే ఖచ్చితంగా అందేలాగా చూసుకుంటారు. అలాగే ఇక్కడ మనకి దారిలో కూర్చోవడానికి షెడ్స్ లాంటివి, నడవడానికి ఫుట్‌పాత్ అలాగా చాలా బాగా అయితే సదుపాయాలు మెరుగుపరిచారు. దారంతా కూడా సాధువులు ఉంటూనే ఉంటారండి. ఆ సాధువులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్వామివారిని సేవిస్తూ ఉంటారు. గిరిప్రదక్షిణ చేయడానికి వే అంతా కూడా బోర్డ్స్‌తో మనకి దారిని కూడా చూపిస్తూ గిరివలయం దారిని చూపిస్తున్నారనమాట. ఈ గిరిప్రదక్షిణలోనే మనకి మధ్యలో మోక్షద్వారం ఉంటుంది. మోక్షద్వారం దగ్గరండి చాలా సమయం అయితే పడుతుందనమాట ఈ మధ్యలో. అంటే ఎక్కువ మంది గిరిప్రదక్షిణ చేసేవాళ్ళు ఈ మోక్షద్వారంలోంచి వస్తూ ఉంటారు కదండీ! అందుకని చెప్పైతే జనం చాలా ఎక్కువగా ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఇంచుమించుగా ఒక 1 అవర్ టైం అయితే పడుతుందనమాట. ఇదివరకు మోక్షద్వారం ఒకటే ఉండేది. ఇప్పుడు పైన ఆర్చ్‌లాగా కూడా కట్టారండి. తర్వాత ఇంకా మనం గిరిప్రదక్షిణ ఎండింగ్ అంటే ఈశాన్యలింగం దగ్గరికి వచ్చేసరికి మనం మెయిన్ సెంటర్ దగ్గరికైతే వచ్చేస్తాం అనమాట. ఇక్కడ మనం అయితే తమిళనాడులో జరిగే జల్లికట్టుకు ప్రతీకగా ఇక్కడ మనకైతే దున్నపోతు కనిపిస్తదనమాట అండి. ఇక్కడ మనకి మెయిన్ ఆర్చ్ కూడా కనిపిస్తూ ఉంటుంది రోడ్డు మీద. ఇక్కడ నుంచి గనక వేరే సైడ్‌లో వెళ్తే మనం ఈశాన్యలింగ దర్శనం అయితే అవ్వదు. ఇక్కడ గిరివాలయం అనే బోర్డు ఉంటుంది. ఆ బోర్డు ప్రకారం అయితే మనం వెళ్తే అక్కడ ఈశాన్యలింగ దర్శనం అయితే మనం చేసుకోవచ్చనమాట. గిరి ప్రదక్షిణలో మనం చివరిగా దర్శించుకునే లింగం ఈశాన్యలింగం అనమాట. ఈ ఈశాన్యలింగ దర్శనం తర్వాత మనకి వేరే దేవాలయాలు అయితే ఇంకా ఏమీ దర్శించుకోరు. అంటే దారిలో చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి మనకి మెయిన్ టెంపుల్స్‌లో ఇక్కడితో అయిపోతున్నట్టు అనమాట అండి. ఇక్కడి నుంచి అయితే మనం మెయిన్ రోడ్ వైపు వెళ్తాం అనమాట. ఇక్కడ నుంచి చూసినట్లయితే ఇంచుమించుగా మనకి అదిగో రాజగోపురం కనిపిస్తుంది అన్నట్టుగా మనకి దగ్గరికి వచ్చేసాము అనుకుంటాం అనమాట. కాకపోతే మనం దూరం నుంచి మనకి రాజగోపురం దర్శనం అయితే కలుగుతుంది. ఇంకా వచ్చేసాం అనుకుంటాం కానీ అలా కనుమరుగైపోతూ ఉంటుంది. ఇంకా నడిచినప్పుడు స్వామి ఇంకెంత దూరంలో ఉన్నావు నీ గుడి అనుకుంటా అయితే మనం నడుస్తాం అనమాట. ఈశాన్యలింగం దగ్గర నుంచి అడుగు పడడం కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది చాలా వరకు అయితే. అదిగోండి రాజగోపురం అయితే దూరం నుంచి కూడా లైట్లతో మెరుస్తూ అయితే కనిపిస్తుంది అనమాట. ఇంకెంత దూరం అనుకుంటూ మనమైతే రాజగోపురం వైపు నడుస్తూ ఉంటామండి. ఈ మధ్యలో కూడా మొత్తం షాప్స్ అన్నీ కూడా మనకి చాలా ఉంటాయి అన్నమాట. ఈ అరుణాచలం అంతా కూడా అండి అసలు రాత్రి అనేదే లేదా అన్నట్టయితే ఈ 11 రోజులు కూడా గిరిప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. పౌర్ణమి కూడా మనకి పగలేదో రాత్రేదో తెలియదండి. ఎందుకంటే రాత్రి అంతా కూడా గిరిప్రదక్షిణ చేస్తూ ఉంటారు. మేము గిరిప్రదక్షిణ చేసి రాజగోపురం దగ్గరికి వచ్చేసరికి ఇంచుమించుగా 11 అయితే అయిందండి. ఎందుకంటే మధ్యలో మేము రమణ మహర్షి ఆశ్రమాన్ని చూసుకున్నాం. అలాగే పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మేమైతే కొంచెం నెమ్మదిగానే నడుచుకుంటూ వచ్చాం అనమాట. రాజగోపురం దగ్గరికి వచ్చి మళ్ళీ హారతి కర్పూరాన్ని వెలిగించి మా గిరిప్రదక్షిణని సంపూర్ణమైతే చేసామండి. ఇలా మా గిరిప్రదక్షిణ అయితే అయిందనమాట. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. గిరిప్రదక్షిణ ఏ వారాల్లో చేస్తే ఏ ప్రాప్తి కలుగుతుందో చూస్తాం. ఆదివారం చేస్తే శివలోక ప్రాప్తి, సోమవారం చేస్తే పూర్ణ ఆరోగ్యం, మంగళవారం చేస్తే రుణముక్తి, బుధవారం చేస్తే సరస్వతి ప్రసన్నత, గురువారం చేస్తే గురుత్వం, శుక్రవారం చేస్తే లక్ష్మీ కటాక్షం, శనివారం చేస్తే రుణపీడ విముక్తి కలుగుతుంది. ముందు రోజు గిరిప్రదక్షిణ అయిపోయింది కదండి. తర్వాత రోజు మేమైతే ఇంకా బయలుదేరిపోతున్నాం అనమాట. కాట్పాడి వెళ్ళి అక్కడి నుంచి అయితే మేము శేషాద్రి ఎక్కాలన్నమాట.
ఇంకా ఆటో అయితే ఎక్కేసామండి. ఆటో ఎక్కిన తర్వాత నుంచి కూడా ఇంకా ఏ టైం అయినా ఇంకా గుంపులుగా జనం గిరిప్రదక్షిణ చేస్తూనే ఉన్నారన్నమాట. రోడ్డంతా కూడా మనకి అంతా జనంతో అయితే నిండిపోయిందండి. చూసారా అరుణాచలగిరి మనకి ఎటువైపు నుంచి చూసినా సరే స్వామివారు కనిపిస్తూ ఉంటారనమాట. మేమైతే ఆటో ఎక్కి వెనక్కి చూసేసరికి అలా స్వామివారి దర్శనం అయిందా అన్నట్టు అరుణాచల పర్వతం అయితే దర్శనమిచ్చింది. మా ట్రైన్ అయితే కాట్పాడి నుంచి కాబట్టి తిరువన్నామలై నుంచి మనం కాట్పాడి వరకు వెళ్ళాలి. అందుకనే ముందుగా బస్ స్టాండ్‌కి వెళ్ళి, బస్ స్టాండ్‌లో వెల్లూరు బస్ ఎక్కితే ఇంచుమించుగా 3 గంటలు టైం పడుతుంది మనం వెల్లూరు రీచ్ అయ్యేసరికి. వెల్లూరెళ్ళి, వెల్లూరు నుంచి మళ్ళీ కాట్పాడి వరకు అయితే బస్ గానీ, లేదంటే ఆటోకి గానీ వెళ్ళాలనమాట. ఇక్కడ చూసారా, మనం స్వామివారి గుడి చుట్టూనే తిరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటదనమాట. వెనక నుంచి అయితే ఇప్పుడు మనం బస్ స్టాండ్ వైపుగా వెళ్తున్నాం. స్వామివారి పడమర వైపు గోపురం అయితే మనకు ఇప్పుడు దర్శనమిస్తుందండి. ఈ గోపురాన్ని అయితే క్లోజ్ చేసి ఉంచారనమాట. మిగతా గోపురాలు అయితే ఓపెన్‌లో ఉంటాయి కానీ పడమర వైపు గోపురం అయితే క్లోజ్‌లో ఉంటుంది. బస్ స్టాండ్‌కి వెళ్ళగానే దగ్గరలో ఉన్న టిఫిన్ సెంటర్‌లో అయితే ముందుగా టిఫిన్ చేసామండి. ఎందుకంటే వెల్లూరు రీచ్ అయ్యేసరికి 3 అవర్స్ పడుతుంది కాబట్టి టిఫిన్ చేయాలి కాబట్టి ఇక్కడ బస్ స్టాండ్ పక్కనే టిఫిన్ సెంటర్ ఉంటదనమాట. అక్కడైతే ఆగి టిఫిన్ చేసాము. టిఫిన్ చేసేసిన తర్వాత వెల్లూరు బస్సులు అయితే చాలా వస్తూనే ఉంటాయన్నమాట. మనకి 10 మినిట్స్‌కి అలా ఉంటాయన్నమాట. వెల్లూరు బస్ అయితే ఎక్కేసాము. వెల్లూరు బస్ ఎక్కిన తర్వాత మేము వెల్లూరు బస్ స్టాండ్‌లో అయితే దిగామండి. వెల్లూరు బస్ స్టాండ్‌లో దిగేసరికి ఇంచుమించుగా 12:30, 1 అలా అయితే అయిపోయిందనమాట. మనకి వెల్లూరులో కొంచెం ఫెసిలిటీస్ అన్నీ కూడా బావుంటాయనమాట. అంటే ఫుడ్ తినడానికి గానీ, ఏదైనా కావాలన్నా కూడా కాట్పాడికి వెళ్ళేసరికి ఫుడ్ ఫెసిలిటీస్ అయ్యి ఎక్కడుంటాయి ఏంటో మనకంత ఐడియా ఉండదు. అందుకని చెప్పి వెల్లూరులోనే భోజనం చేసేసి అక్కడి నుంచి అయితే కాట్పాడికి వెళ్దామని చెప్పి వెల్లూరు బస్ స్టాండ్‌కి దగ్గరలోనే మనకి ఫుడ్ సెంటర్స్ అన్నీ కూడా ఉంటాయండి. ఒక హోటల్‌కి అయితే వెళ్ళి భోజనం చేసేసాం. భోజనం చేసి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ఆటో మాట్లాడుకుని మేమైతే కాట్పాడికి రీచ్ అయిపోయామనమాట. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే తిరువన్నామలై నుంచి డైరెక్ట్‌గా ట్రైన్ అయితే మనకైతే ఏ గొడవ లేదు. కాకపోతే మనం ఎక్కువగా కాట్పాడి నుంచి అయితే బుక్ చేసుకుంటూ ఉంటాం. అందుకని తిరువన్నామలై నుంచి వెల్లూరు బస్ ఎక్కి, వెల్లూరు నుంచి మళ్ళీ ఆటో గాని, బస్సు గాని ఎక్కి కాట్పాడిలో అయితే దిగాలనమాట. మేమైతే కాట్పాడి రైల్వే స్టేషన్‌కి అయితే రీచ్ అయిపోయామండి. ఇక్కడ నుంచి 3:40కి శేషాద్రి ట్రైన్ అయితే ఎక్కాలన్నమాట. మేము ఇంచుమించుగా ఒక 1 అవర్ బిఫోరే వచ్చేసామన్నమాట. ఎందుకంటే కొంచెం ట్రాఫిక్ అటు ఇటైనా లేట్ అవుతుంది కాబట్టి బిఫోరే ఉంటే బెటర్ అని చెప్పి మేమైతే కాట్పాడి స్టేషన్‌కి రీచ్ అయిపోయాము. కాట్పాడి నుంచి శేషాద్రి ఎక్కి భీమవరం అయితే వచ్చేసామండి. ఇలాగా మా గిరిప్రదక్షిణ అయిన తర్వాత మేమైతే బయలుదేరి వచ్చేసామన్నమాట. ఇలా భీమవరం నుంచి వెళ్ళిన మేము అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకొని మహాదీపం ఉండగానే గిరిప్రదక్షిణ కూడా కంప్లీట్ చేసుకొని మళ్ళీ తిరిగి అయితే ప్రయాణం అయిపోయామండి. ఈ వీడియోలో మనకి అరుణాచలంలో గుడిలో ఎంత టైం పడుతుంది, గిరిప్రదక్షిణలో ఏ ఏ లింగాలు ఉన్నాయి, ఏ ఏ రాసుల వారికి ఏ ఏ లింగం అన్న విషయాలన్నింటినీ కూడా నేను చాలా బాగా అయితే వివరించానండి. ఎవరైనా తెలియని వాళ్ళకి ఈ విషయాలు తెలియడం కోసం అయితే వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే అరుణాచలం వెళ్ళే వాళ్ళకి కూడా షేర్ చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చూస్తే మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హర హర మహాదేవ శంభో శంకర. ఓం అరుణాచల శివ.